హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైతుంది కదా వీడియోస్ పెట్టక. నా ఫోన్ కొంచెం పగిలిపోయిందండి. పిల్లలు గొడవ పడి నా ఫోన్ పగలగొట్టిర్రు. అందువల్ల వీడియోస్ పెట్టడం అయితే లేట్ అయింది. ఈ వీడియో పెట్టిన 1 మంత్లో చాలా జరిగినాయి. అసలు మంచి చెడు అన్నీ చాలా జరిగినాయి. అవన్నీ నేను మీతో ముందు వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అయితే నేను షూట్ చేస్తున్నాను. పనులన్నీ తొందరగా చేసేసుకుంటే, అంటే బయట పనులు కూడా చేసుకుంటే చలి పెడుతుంటుంది కదా. ఇదైతే మాది వచ్చేసి గుట్ట ప్రాంతము, చలి ఎక్కువగానే ఉంది. మార్నింగ్ టైంలలో కూడా అసలు మధ్యాహ్నం కూడా చలి పెడుతూనే ఉంది. అందుకని ఇన్ని బెడ్షీట్లు వేసుకొని పండుకున్నాం మేము మధ్యాహ్నము. ఇంకా పిల్లలు పండుకుంటారు కాబట్టి కాసేపు నేను కూడా వాళ్ళతో పాటు అయితే నిద్రపోయినా. ఈరోజు నా ఛానల్లో అసలు వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ చాలా తగ్గిపోయినాయి. ఇంకా వీడియోస్ పెట్టకపోతే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కదా. సబ్స్క్రైబర్స్ అయితే అట్లానే ఉన్నారు, దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మంచి వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను ముందు. నా ఫోన్ కొంచెం పగిలిపోవడం వల్ల పెట్టలేకపోయాను. నేను మీకు ఒక విషయాన్ని కూడా తెలియజేద్దామని అనుకుంటున్నాను ముందు అయితే. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంట్లో పనులు అన్నీ అయితే స్టార్ట్ చేసిన. పొద్దున్నే అన్ని బాసనలు కడిగి పెట్టుకున్నా కాబట్టి వంట అయిన తర్వాత సాయంత్రం అయితే అన్ని గిన్నెలు అయితే ఏం లేవు తోమడానికి. కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, ఇంకా అవి అయితే కడిగి పెట్టుకోవాలి. ముందుగా అయితే ఎట్లాగో చలికాలమే కాబట్టి పాలు అయితే పగలలేదు. అవే పిల్లలకైతే పెడుతున్నాను, పాలు తాగుతారని చెప్పేసి. అదేంతో కానీ ఫోన్లో బ్యాలెన్స్ ఉన్నప్పుడేమో ఫోన్ పగిలిపోయింది. ఇప్పుడేమో అసలు అంటే నార్మల్ బ్యాలెన్స్ ఉంది, డాటా లేదు. అయినా సరే ఫోన్ మంచిగానే ఉంది. ఫ్యూచర్లో మంచి వీడియోస్ అయితే పెట్టడానికైతే ట్రై చేస్తా. లేట్ అయినందుకు అందరూ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫోను పిల్లలు గొడవపడి ఒకరి దగ్గర నుంచి ఒకరు తీసుకొని నేను బయటికి వెళ్ళేసి వచ్చేసరికి పగలగొట్టేసారు. దాని పిల్లలు కదా, ఇంకేం చేయలేము. అందుకనే 1 మంత్ అయితే గ్యాప్ వచ్చింది వీడియోస్కి. ఇది చెప్దామని నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. డైలీ రొటీన్ వీడియోస్ మా వారి ఫోన్లో రికార్డ్ చేయడం అయితే కుదరదు, కానీ కురుముర్తి జాతర అయితే వెళ్ళినాము. ఈ ఫోన్ పగిలింది కదా, ఈ 1 మంత్లో అయితే మొన్ననే కురుముర్తి జాతర అయితే వెళ్ళినాము. అక్కడ వీడియో అయితే తీసుకున్నాను. అది వీడియో మంచిగా వస్తుందో రాదో తెలియదు, కానీ దాన్ని ఎట్లనైనా సెట్ చేసి వీడియో అయితే మంచిగా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే అందరిలాగా హస్బెండ్కి హెల్ప్ చేద్దాం, అది కూడా ఒక రీజనే. కానీ ఇంట్లో ఉండి అసలు నేను పెళ్ళికి ముందు కూడా డ్యూటీ చేసేదాన్ని. ఇంట్లో ఉండి అసలు ఎంత పిచ్చిలేస్తుందంటే, దానికి తోడు ఇంకా వెంటనే 2 డెలివరీలు అయినాయి కాబట్టి పిల్లల్ని చూసుకుంటూ ఉంటున్నాను కదా. ఇట్లానన్నా ఇది ఒక వర్కే కదా, మనం మంచిగా కరెక్ట్గా చేస్తే అని చెప్పేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. యూట్యూబ్ కాకుండా వేరేది ఏది చేసినా ఇవి పల్లెటూరు కాబట్టి అంత ఫాస్ట్గా అయితే గ్రోత్ ఉండదు, కానీ మంచిగా సక్సెస్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా ఏదన్నా ఒకటి చేద్దామని అయితే అనుకుంటున్నాను. అప్పటి వరకు ఇంకా ఇంట్లో పనితోటే సరిపోతుంది కాబట్టి యూట్యూబ్లోనన్నా వీడియోస్ పెడితే కొంచెం ఏమన్నా మనీ ఎర్న్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. అంతకుమించికి ఏం లేదండి. మంచి వీడియోస్ పెట్టాలి, ఏమన్నా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అని. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ అప్లోడ్ చేయక. నాకు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కొత్తగానే అనిపిస్తుంది. ఫోన్ ఈసారైనా జాగ్రత్తగా ఉంచుకొని పిల్లలతోటి మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళే కాబట్టి వాళ్ళు నిద్రపోయిన టైంలో వాష్రూమ్ వస్తారు కదా బెడ్షీట్లలో, అవైతే మంచిగా నీళ్ళలో అద్దలిచ్చి ఆరేసి ఇప్పుడైతే మడత వేసి పెట్టుకుంటున్నాను. తర్వాత పిల్లలకు పాలైతే తాపుదామని, అంటే మార్నింగ్ టైంలో మా మామయ్య తెస్తాడు. అవి ఎట్లా అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి పగలవు కదా తొందరగా అని చెప్పేసి మార్నింగ్ కాకుండా ఈవినింగ్ టైం ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఉత్తి పాలే ఇస్తాను, చక్కెర అయితే వేయను, దానిలో బెల్లమే ఇస్తాను. ఒకవేళ బెల్లం లేని టైంలో ఆ పాలను పన్నీర్లాగా అయితే చేసి ఇంట్లో వాడుతుంటాను. నేనైతే రోజు మా వారు వచ్చిన తర్వాత ఆయనను అడిగి తింటా అంటే అన్నం వండుతా, లేకపోతే ఉన్నది మేము సరిపెట్టుకుంటాము.
అంటే మొత్తానికైతే ఏమైపోదు, మిగులుతుంది కాబట్టి. లేకపోతే అందరికీ కలిపి ఏదైనా ఫ్రైడ్ రైస్ లాగా అట్లా చేస్తాను ఇంట్లో. అందుకని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసిన. పొద్దున్నది కూర అయితే ఉంది, అన్నం వండేసుకొని రేపటికి చిక్కుడుగా గిల్లాలి. అందుకని ఫ్రిడ్జ్లో నుంచి చిక్కుడుగా అయితే తీసి గిల్లుకోవాలి వంట చేసిన తర్వాత, తిన్న తర్వాత. అంతేనండి ఈరోజుకి నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ని మంచిగా కంటిన్యూస్గా పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఇంత గ్యాప్ రావడం వల్ల అసలు మొత్తం పడిపోయింది ఛానల్, అదే బాధ అనిపిస్తుంది కొంచెం. నాకు వీడియోస్కి సపోర్ట్ చేసి నా ఛానల్ని మళ్ళీ ముందులాగా, అంటే అందరిలా కాకపోయినా కొంచెం వ్యూవర్స్ కానీ వాచ్ అవర్స్ కానీ మంచిగా ఉండేవి. అవైతే మొత్తానికే తగ్గిపోయినాయి. హెల్ప్ చేస్తారని కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి అని మరీ అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్, గుడ్ నైట్.